హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో ఎడిటివ్ ఫ్యాక్ట్ టేబుల్ గురించి చూసాం, అంటే ఫుల్లీ ఎడిటివ్ ఫ్యాక్ట్ టేబుల్. సో ఈ వీడియోలో మనం వాట్ ఈస్ ద సెమీ ఎడిటివ్ ఫ్యాక్ట్ టేబుల్ గురించి చూద్దాం. సో సెమీ ఎడిటివ్ అసలు ఫ్యాక్ట్ టేబుల్లో మనకేముంటాయి, మెజర్స్ ఉంటాయి. సో ఇందులో ఉన్న మెజర్స్లో యాక్చువల్గా మనకి ఫ్యాక్ట్ టేబుల్స్ ఉన్నాయంటే మన డైమెన్షన్ మోడలింగ్లో డైమెన్షన్ టేబుల్స్ కూడా ఉంటాయి కదా చుట్టుపక్కల. ఓకే, సో స్టార్ స్కీమా ఎగ్జాంపుల్ తీసుకున్నాము, డైమెన్షన్ టేబుల్స్లో ఉంటాయి. ఇందులో ఉన్న ఫ్యాక్ట్ టేబుల్లో ఉన్న మెజర్స్ అన్ని డైమెన్షన్ టేబుల్స్కి యూజ్ అవుతాయి. అన్ని డైమెన్షన్ టేబుల్స్లో ఉన్న మెజర్స్ అన్ని డైమెన్షన్ టేబుల్స్కి యూజ్ అయితే దాన్ని ఫుల్లీ ఎడిటివ్ ఫ్యాక్ట్ టేబుల్ అనుకుంటున్నాం. కానీ ఈ సెమీ ఎడిటివ్ ఫ్యాక్ట్ టేబుల్ ఏమవుతుందంటే ఇందులో ఉన్న మెజర్స్ కొన్ని డైమెన్షన్ టేబుల్స్కే యూజ్ అవుతాయి అనమాట. ఒక 4 డైమెన్షన్ టేబుల్స్ ఉన్నాయనుకోండి, కొన్ని డైమెన్షన్ టేబుల్స్కి యూజ్ అవుతాయి, కొన్ని డైమెన్షన్ టేబుల్స్కి మనం అగ్రిగేట్ చేసిన గ్రూప్ చేసిన పెద్ద వాటి వల్ల యూజ్ ఉండదు అనమాట. ఓకే, సో సెమీ ఎడిటివ్ ఫ్యాక్ట్ టేబుల్స్ are those where the measures can be summed across some dimensions but not others. Okay, these occurs when the measures meaning changes when aggregated across a certain dimensions. So మనం వేరే డైమెన్షన్స్ తోటి మన దగ్గర ఉన్న మెజర్ని, మన ఫ్యాక్ట్ టేబుల్లో మెజర్ని మనం అలా అగ్రిగేట్ చేయాలని ట్రై చేసినా వచ్చే వాల్యూ అనేది మీనింగ్లెస్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇక్కడ కీ క్యారెక్టర్స్ చూసుకున్నట్లయితే పార్షియల్, సమ్మబిలిటీ, మీనింగ్ఫుల్, టోటల్స్. సో ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఒక ట్రాన్సాక్షన్ టేబుల్ ఉంది. ఇది ట్రాన్సాక్షన్ టేబుల్ అనుకుందాం. ఈ ట్రాన్సాక్షన్ ఫ్యాక్ట్ టేబుల్కి అకౌంట్ అనే ఒక డైమెన్షన్ టేబుల్ ఉంది, అలాగే డేట్ అనే ఒక డైమెన్షన్ టేబుల్ ఉంది. ఓకే, సో డేట్ ఐడి, తర్వాత సేవింగ్ బ్యాలెన్స్, టోటల్ బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు నాకు ఈ డేట్ డైమెన్షన్ తోటి మనం గ్రూప్ చేద్దాం అనుకుందాం. ఎగ్జాంపుల్ చూడండి, మనకి డేట్ వైజ్గా ఉన్న బ్యాలెన్స్లు కావాలి. డేట్ వైజ్గా ఉన్న బ్యాలెన్స్. ఓకేనా, సో 2023 10th 01 నాడు ఉన్న బ్యాలెన్స్ ఎంత ఉంది మనకు తెలుసుకోవాలంటే టోటల్ బ్యాలెన్స్. ఓకేనా, ఉన్నది ఎంత ఉంది అనేది తెలుసుకోవాలంటే 6000 ప్లస్ 2500. ఓకే, మొత్తం 8500 అనేది మనకి 01 డేట్ నాడు ఉంది. తర్వాత ఫస్ట్ డేట్ నాడు 01. సో ఇది మీనింగ్ఫుల్ మెజర్. ఓకే, నాకు టోటల్గా బ్యాలెన్స్ ఎంత ఉంది, అసలు నా బ్యాంకులో టోటల్గా బ్యాలెన్స్ ఈ రెండు అకౌంట్లకి కలిపి ఎంత ఉంది అనేది మన డౌట్ అనుకుందాం. 01. ఇప్పుడు 02 డేట్ నాడు టోటల్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 02 డేట్ నాడు 600 ప్లస్ 2200. ఓకే, 8200 ఉంది, అంటే 300 తగ్గింది. ఓకే, సో థర్డ్ డేట్ నాడు ఎంత ఉంది అంటే 6700 ప్లస్ 8700 ఉంది. ఓకే, టోటల్గా మనకి డేట్ వైజ్ ఎంతెంత బ్యాలెన్స్లు ఉన్నాయి, ఓకేనా, మన బ్యాంకులో అనేది మనకి ఇక్కడ తెలిసింది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే డైమెన్షన్ అకౌంట్ టేబుల్ తోటి చూద్దాం. సో అకౌంట్ టేబుల్ తోటి నాకు అకౌంట్ టేబుల్లో 1001 అసలు మనం అకౌంట్ ఐడిని సమ్ చేస్తాం, అకౌంట్ ఐడిని గ్రూప్ చేద్దాం. ఓకే, సో గ్రూప్ చేసుకుని బ్యాలెన్స్ ఎంత ఉందంటే ఏమవుతుంది, 10101కి టోటల్గా 6700 అంటే ఎంత ఉన్నట్టు టోటల్గా 18,700 ఉన్నట్టు. ఓకే, 18,700 ఏంటి 1001 అకౌంట్. ఓకే, టోటల్గా బ్యాలెన్స్ 1002 బ్యాలెన్స్ అంతా సంథింగ్ 2500, 2200. ఓకేనా, 6000. ఓకే, 6700 ఉంది, 6700. ఓకే, అసలు మీనింగ్ ఉందా? అకౌంట్ బ్యాలెన్స్, టోటల్ బ్యాలెన్స్ ఈ మూడింటిని సమ్ చేసుకున్న అసలు ఇప్పుడు 1001కి 2000 మొత్తం బ్యాలెన్స్ అసలు మనం ఇదంతా కూడా సమ్ చేయాల్సిన అవసరం ఉందా? సమ్ చెయ్యం కదా. ఇప్పుడు మనకి 101లో టోటల్ బ్యాలెన్స్ ఎంత ఉందంటే ఫైనల్గా మనం డేట్ని క్యాలిక్యులేట్ చేసుకుని మ్యాక్సిమం డేట్ చూసుకుని దాని యొక్క బ్యాలెన్స్ ఎంత 6700 ఉంది. ఓకేనా, ఇప్పుడు 101 అకౌంట్ యొక్క బ్యాలెన్స్ ఫైనల్గా ఎంత ఉంది అంటే 6700 చెప్తాం, అంతే తప్పించి 1001 కున్న టోటల్ బ్యాలెన్స్ మనం సమ్ చేసి చెప్పం కదా, అది మీనింగ్లెస్ అవుతుంది అనమాట. ఇదే సో ఇక్కడ ఈ టోటల్ బ్యాలెన్స్ అనే
దాన్ని మనం అకౌంట్ తోటి మనం గ్రూప్ చేసామనుకోండి, సో వచ్చే రిజల్ట్ అనేది మీనింగ్లెస్. ఓకే, సో ఇది దీన్ని ఏమంటాము, ఓకే, సో సెమీ ఎడిటివ్ ఫ్యాక్ట్ టేబుల్ అంటాం అనమాట. సెమీ ఎడిట్ ఇక్కడ అదే చెప్పింది, సెమీ ఎడిటివ్ ఫ్యాక్ట్ టేబుల్స్ ఆర్ దోస్ where the measures can be summed across some dimensions but not others. This occur when the measures meaning changes when aggregated across a certain dimensions. Okay, example of semi-additive measures: average price, discount amount, return rate. ఓకే, అలాగే మనకి డిస్కౌంట్లు కూడా ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా సెమీ ఎడిటివ్ ఫ్యాక్ట్ టేబుల్స్ కింద వస్తాయి అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈ ఎగ్జాంపుల్ ఒకటి మీరు ఫైనల్ చేసుకోండి. సో మనం ఫైనల్గా మనం డేట్ తోటి డైమెన్షన్ తోటి మనం గ్రూప్ చేసుకున్నప్పుడు మనకు కరెక్ట్గానే వచ్చినాయి. అదే అకౌంట్ ఐడి తోటి మనం గ్రూప్ చేసుకున్నాం అనుకోండి, సో 101 కొన్న టోటల్ బ్యాలెన్స్ 18,700 చూపిస్తుంది. ఇది కంప్లీట్లీ రాంగ్ కదా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.